ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ ను వేదిక మార్చాలన్న ఇస్లామాబాద్ అభ్యర్థనను టెహ్రాన్ వర్గాలు అధికారికంగా నిరాకరించాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన చర్చల ప్రతిపాదనపై ఇరాన్ స్పందిస్తూ తాము అమెరికాతో చర్చలు జరపడానికి ప్రస్తుతం సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మూడవ పక్షం వేదికలపై తమకు నమ్మకం లేదని ఇరాన్ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. పాకిస్తాన్ వేదికలు, ఫోరంలు వారి వ్యక్తిగతమని, అమెరికా తన విదేశీ విధానాలను సొంతంగా నిర్ణయించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా సహించబోమని ఆయన హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని, తద్వారా అమెరికా నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ఆశించింది. అయితే ఇరాన్ తిరస్కరణతో ఇస్లామాబాద్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు, అమెరికా దళాల మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో శాంతి చర్చల ఊసేలేదని ఇరాన్ పరోక్షంగా సూచించింది. పాకిస్తాన్ తన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను చాటుకోవాలని చూసినప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య ఉన్న అగాధం ఇంకా తగ్గలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా సౌదీ, ఈజిప్టు, తుర్కియో, పాక్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ దర్ విలేకరులతో మాట్లాడారు. తమ మధ్యవర్తిత్వంతో సంప్రదింపులు జరగనుండడంపై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయన్నారు. త్వరలోనే వాటి మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. అయితే ఈ విషయంపై అమెరికా స్పందించలేదు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని ఇరాన్ పేర్కొంది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏమీ లేవు. మధ్యవర్తుల ద్వారా అసమంజస డిమాండ్లు బయటకు వచ్చని, దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తుందన్నారు. తమ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందన్నారు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు దాని సొంతమే, వాటిలో తమ ప్రమేయం లేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్లో స్పష్టం చేశారు. ఇరాన్తో తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందన్నారు. ఏ కారణాలతోనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హార్మూజ్ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, నిర్లవణీకరణ ప్లాంట్లు, మౌలిక వసతులతో పాటు ఖర్గుదీవిని పేల్చివేస్తామని హెచ్చరించారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రూత్ సోషల్లో ఇరాన్కు సూచించారు ట్రంప్. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మొహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ను ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధిగా తాము భావిస్తున్నామని, ఆయనతోనే చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్పారు. ఆయనతో సంప్రదింపులు కొనసాగించాలా వద్దా అనేది మరో వారం రోజుల్లో తెలిసిపోతుందన్నారు. ఖర్గుదీవిని తాము స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ చెప్పారు. మేము ఖర్గును స్వాధీనం చేసుకోకపోవచ్చు, తమకు చాలా ఐచ్ఛికాలున్నాయన్నారు. ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగలేదు. మేము దాడి మొదలు పెట్టాక ఖర్గును చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలమని పేర్కొన్నారు. భూతల దాడులు తమ చిట్ట చివరి ఐచ్ఛికంగా ఉంటాయన్నారు ట్రంప్. అమెరికా, ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్ అభ్యర్థనను టెహ్రాన్ వర్గాలు అధికారికంగా నిరాకరించాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన చర్చల ప్రతిపాదనలపై ఇరాన్ స్పందిస్తూ తాము అమెరికాతో చర్చలు జరపడానికి ప్రస్తుతం సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మూడవ పక్షం వేదికలపై తమకు నమ్మకం లేదని ఇరాన్ స్పష్టం చేసింది.
అమెరికా ఇరాన్ మధ్య నెలకొన్న తీవ్ర ఉద్రిక్తతలను తగ్గించడానికి మధ్యవర్తిత్వం వహిస్తామన్న పాకిస్తాన్ ప్రతిపాదనను ఇరాన్ తోసిపుచ్చింది. తమ దేశానికి అమెరికాకు మధ్య చర్చలు జరపడానికి పాకిస్తాన్ వేదికగా మార్చాలన్న ఇస్లామాబాద్ అభ్యర్థనను టెహ్రాన్ వర్గాలు అధికారికంగా నిరాకరించాయి. పాకిస్తాన్ ప్రధాని షహబాజ్ షరీఫ్ చేసిన చర్చల ప్రతిపాదనపై ఇరాన్ స్పందిస్తూ తాము అమెరికాతో చర్చలు జరపడానికి ప్రస్తుతం సిద్ధంగా లేమని స్పష్టం చేసింది. ముఖ్యంగా పాకిస్తాన్ వంటి మూడవ పక్షం వేదికలపై తమకు నమ్మకం లేదని ఇరాన్ దౌత్య వర్గాలు పేర్కొన్నాయి. అనంతరం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ విషయంలో తనదైన శైలిలో స్పందించారు. పాకిస్తాన్ వేదికలు, ఫోరంలు వారి వ్యక్తిగతమని, అమెరికా తన విదేశీ విధానాలను సొంతంగా నిర్ణయించుకుంటుందని ఆయన వ్యాఖ్యానించారు. అమెరికా ప్రయోజనాలకు భంగం కలిగించే ఏ చర్యలనైనా సహించబోమని ఆయన హెచ్చరించారు. ఆర్థిక సంక్షోభంలో ఉన్న పాకిస్తాన్ ఈ మధ్యవర్తిత్వం ద్వారా అంతర్జాతీయంగా తన పరపతిని పెంచుకోవాలని, తద్వారా అమెరికా నుండి ఆర్థిక ప్రయోజనాలు పొందాలని ఆశించింది. అయితే ఇరాన్ తిరస్కరణతో ఇస్లామాబాద్ ప్రయత్నాలకు గట్టి దెబ్బ తగిలింది. పశ్చిమాసియాలో ఇరాన్ మద్దతు ఉన్న గ్రూపులు, అమెరికా దళాల మధ్య దాడులు జరుగుతున్న నేపథ్యంలో శాంతి చర్చల ఊసే లేదని ఇరాన్ పరోక్షంగా సూచించింది. పాకిస్తాన్ తన భౌగోళిక రాజకీయ ప్రాధాన్యతను చాటుకోవాలని చూసినప్పటికీ ఇరాన్, అమెరికా మధ్య ఉన్న అగాధం ఇంకా తగ్గలేదని ఈ పరిణామాలు స్పష్టం చేస్తున్నాయి. ప్రస్తుతానికి ఇస్లామాబాద్ వేదికగా చర్చలు జరిగే అవకాశాలు కనిపించడం లేదని విశ్లేషకులు భావిస్తున్నారు. పశ్చిమాసియాలో శాంతిని నెలకొల్పే ప్రయత్నాల్లో భాగంగా ఇస్లామాబాద్ వేదికగా సౌదీ, ఈజిప్టు, తుర్కీ, పాక్ విదేశాంగ మంత్రులు చర్చలు జరిపారు. అనంతరం పాక్ విదేశాంగ మంత్రి ఇషాక్ధర్ విలేకరులతో మాట్లాడారు. తమ మధ్యవర్తిత్వంతో సంప్రదింపులు జరగనుండడంపై అమెరికా, ఇరాన్ విశ్వాసం వ్యక్తం చేశాయన్నారు. త్వరలోనే వాటి మధ్య చర్చలకు ఆతిథ్యం ఇస్తామని చెప్పారు. అయితే ఈ విషయంపై అమెరికా స్పందించలేదు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలతో తమకు సంబంధం లేదని ఇరాన్ పేర్కొంది. అమెరికాతో ప్రత్యక్ష చర్చలు ఏమీ లేవు. మధ్యవర్తుల ద్వారా అసమంజ డిమాండ్లు బయటకు వచ్చాయని, దౌత్యం విషయంలో అమెరికా తరచూ మాట మారుస్తుందన్నారు. తమ వైఖరి మాత్రం స్పష్టంగా ఉందన్నారు. పాక్ మధ్యవర్తిత్వ ప్రణాళికలు దాని సొంతమే, వాటిలో తమ ప్రమేయం లేదని ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్ ఎక్స్లో స్పష్టం చేశారు. ఇరాన్తో తాము ప్రత్యక్షంగా, పరోక్షంగా చర్చలు జరుపుతున్నామని ట్రంప్ తెలిపారు. చర్చల్లో పురోగతి ఉందన్నారు. ఏ కారణాలతోనైనా త్వరలో ఒప్పందం కుదరకపోతే, హార్ముజ్ను తెరవకపోతే ఇరాన్లోని విద్యుదుత్పత్తి కేంద్రాలు, చమురు బావులు, నిలవరీకరణ ప్లాంట్లు, మౌలిక వసతులతో పాటు ఖర్గుదేవిని పేల్చివేస్తామని హెచ్చరించారు. త్వరగా ఒప్పందం కుదుర్చుకోవాలని ట్రూత్ సోషల్లో ఇరాన్కు సూచించారు ట్రంప్. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాఘర్ ఘాలిబఫ్ ను ఆ దేశ ప్రభుత్వ ప్రతినిధిగా తాము భావిస్తున్నామని, ఆయనతోని చర్చలు జరుపుతున్నామని ట్రంప్ చెప్పారు. ఆయనతో సంప్రదింపులు కొనసాగించాలా వద్దా అనేది మరో వారం రోజులు తెలిసిపోతుందన్నారు. ఖర్గుదేవిని తాము స్వాధీనం చేసుకునే అవకాశాలు ఉన్నాయని ఓ వార్తా సంస్థతో ముఖాముఖిలో ట్రంప్ చెప్పారు. మేము ఖర్గును స్వాధీనం చేసుకోవచ్చు, చేసుకోకపోవచ్చు. తమకు చాలా ఐచ్ఛికాలున్నాయన్నారు. ఇరాన్ వద్ద ఆత్మరక్షణకు మరేమీ మిగలేదు. మేము దాడి మొదలు పెట్టాక ఖర్గును చాలా తేలిగ్గా స్వాధీనం చేసుకోగలం అని పేర్కొన్నారు. భూతల దాడులు తమ చిట్ట చివరి ఐచ్ఛికంగా ఉంటాయన్నారు ట్రంప్.